నమస్తే. నేను పూణే నుండి రామును మాట్లాడుతున్నాను. 2023వ సంవత్సరంలో మా కుటుంబానికి శ్రీ అమ్మవారి దివ్యమంగళ దర్శనం లభించడం నాకు ఒక గొప్ప అదృష్టంగా అనిపించింది. అది కేవలం కొన్ని క్షణాల వ్యవధి అయినప్పటికీ ఆ సమయంలో అమ్మ నేరుగా నా హృదయంలోకి ప్రవేశించి నా ప్రార్థనలన్నింటినీ ప్రేమతో విన్నట్లు అనుభూతి కలిగింది. ఆ సమయంలో నేను రాత్రి షిఫ్టులో పనిచేస్తున్నాను. షిఫ్ట్ మార్చాలని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థించాను. ఆశ్చర్యకరంగా ఎక్కడా అప్లై చేయకుండానే నాకొక కొత్త రోలు వచ్చి పగటి షిఫ్టు కేటాయించబడింది. అంతేకాకుండా నన్ను బాగా అర్థం చేసుకునే మేనేజర్ మరియు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కూడా దొరికాయి. నా ఫీల్డ్లో నేర్చుకునేందుకు, ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇదంతా చూశాక ఇది అమ్మ స్వయంగా నా కోసం వ్యవస్థను మలిచినట్టే అనిపించింది. మేము ఒక స్టార్ చైల్డ్ కోసం కూడా ప్రార్థించాము. ఏడాది లోపలే అమ్మ దివ్య ఆశీర్వాదంతో ఆరోగ్యవంతమైన స్టార్ చైల్డ్ మా కుటుంబంలోకి వచ్చాడు. మరొక అద్భుతం నా మరిది విషయంలో చూశాము. అతను డేటా సైంటిస్ట్ గా అమెరికా వెళ్లాలనే ఆలోచనలో ఉండేవాడు. కానీ అతని విద్యా ఖర్చుల గురించి మాకు చాలా కాలం టెన్షన్ గా ఉండేది. అమ్మ దర్శన సమయంలో అతను ప్రార్థించాడు. ఆశ్చర్యకరంగా చాలా తక్కువ సమయంలో అమ్మ కృప మెరుపులా ప్రవహించింది. అతనికి వరుసగా ఇంటర్న్షిప్లు, స్కాలర్షిప్లు వచ్చాయి. దాంతో ఏడాది పాటు ట్యూషన్ ఫీజు మొత్తం కవర్ అయ్యింది. అన్నీ చాలా సులభంగా జరిగిపోయాయి. ఇవన్నీ అమ్మ ఆశీస్సుల వల్లనే. ఈ ఆశీర్వాదాలన్నీ శ్రమతో కాకుండా హృదయపూర్వకమైన ప్రార్థనతో మరియు అమ్మ షరతులు లేని కృపతోనే లభించాయి. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ అమ్మవారికి జై.